మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల వేడి షూరు అయింది. ఆ క్రమంలో చూస్తే ఇంకొక 10 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. దానికన్నా ముందుగానే ఇప్పటి నుంచే మున్సిపల్ పరిధిలో ఎన్నికల వేడి ఉధృతమవుతుంది. దాంతో రాజకీయ పార్టీల నాయకులు ఎవరెవరు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు, ఈ మున్సిపల్ పరిధిలో 22 వార్డులు ఉన్నాయి. 22 వార్డులలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు పోటీ చేస్తున్నారా, స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారా అనే దాని మీద జర్నలిస్టు, దినపత్రిక, న్యూస్ పేపర్, టీవీ ఛానల్ సర్వే చేసింది. అన్ని రాజకీయ పార్టీల నాయకులను, పోటీ చేస్తున్న అభ్యర్థులను అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో చూస్తే ఎవరెవరు చైర్మన్ కాబోతున్నారు, ఎవరెవరు కౌన్సిలర్ కాబోతున్నారు, ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది అనే విషయంలో గురించి సర్వే చేస్తున్నాం. దాంట్లో చూస్తే గతంలో కేతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మున్సిపాలిటీగా ఏర్పడింది. ఆ తర్వాత మొదటిసారిగా ఎస్సీ మహిళ రిజర్వేషన్ కాబడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చూస్తే మళ్ళీ ఈసారి మాత్రం బీసీ రిజర్వేషన్ మహిళ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి బీసీ మహిళ రిజర్వేషన్ అయితే ఏ పార్టీ అభ్యర్థిని చైర్మన్గా కాబోతుంది, మళ్ళీ తర్వాత రిజర్వేషన్ ప్రకారం ఎవరు వైస్ ప్రెసిడెంట్ కాబోతున్నారు, వైస్ చైర్మన్ కాబోతున్నారు, అలాగే 22 వార్డులలో రిజర్వేషన్ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది తెలుస్తుంది. దీని మీద ఇప్పటి నుండే ఎన్నికల ప్రచారంలో భాగంగా అందరూ ముందస్తుగా వార్డులలో తిరుగుతూ మేము పోటీ చేస్తున్నామని చెప్పడం, వాళ్ళు మమ్మల్ని గెలిపించాలని చెప్పడం ఇప్పటి నుండే స్టార్ట్ చేశారు. దీంతో ఈ కేతన్పల్లి మున్సిపాలిటీలో ఎన్నికల వేడెక్కిందని చెప్పడంలో అసలు సందేహం లేదు. దీనిపై ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు, ప్రజలు కూడా ఏ విధంగా తీర్పు ఇవ్వబోతున్నారు అనేది జర్నలిస్టు, టీవీ ఛానల్ ద్వారా అందరి వివరాలు తెలుసుకుంటున్నాము. వీక్షించండి. రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్లెరాజు. కేతన్పల్లి మున్సిపాలిటీ ఎలక్షన్లో మీరు పోటీ చేస్తున్నారా? 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిందంటే ఎప్పుడు కూడా విడవలేదు. కాబట్టి నేను ఖచ్చితంగా పోటీలో సిద్ధంగా ఉంటానని తెలియజేస్తున్నాను. ఈ మున్సిపాలిటీ పరిధిలో ఏ వార్డు నుండి పోటీ చేస్తారు? రిజర్వేషన్ ఉంటుంది కదా, మరి ఏ వార్డుని నిర్ణయం చేసుకున్నారా? రిజర్వేషన్ ఎక్కడ నాకు అనుకూలిస్తే నేను 3 వార్డులు ఎన్నుకున్నా. ఆ 3 వార్డులలో ఎక్కడ నాకు అనుకూలిస్తే అక్కడ నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆ వార్డుల పేరు కూడా చెప్పగలరు? నాకు వచ్చిందా రిజర్వేషన్ అనుకూలిస్తే 3వ వార్డు కలిగి కానీ 15వ వార్డు కానీ లేదంటే ఇంకెక్కడ చూసుకుంటే అక్కడ నేను పోటీ చేయగలుగుతా. పోటీ చేస్తే గెలుస్తా అనే ధీమా ఉందా మీకు? ఖచ్చితంగా గెలుస్తా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పాలన చాలా బాగుంది. ఎందుకంటే మొన్న సర్పంచులను చూస్తే చాలా వరకు గెలుచుకున్నాం. మరి ఇక్కడ రామకృష్ణపూర్కి వచ్చేసరికి విషయం ముందుగా మనకు ఫ్లైఓవర్ సమస్య ఉండే, గెలిచిన తర్వాత మా మంత్రి గారు దాని యొక్క సంవత్సరంలో అది మేజర్ సమస్య అయినప్పటికీ 1 సంవత్సరం కాలంలో పూర్తి చేయడం జరిగింది. అందుకు ప్రజలంతా హర్షం వ్యక్తం చేసిండ్రు. కాబట్టి నేను గెలుస్తానని నమ్మకం ఉంది. అదే కాకుండా మా మంత్రివర్యులు వారానికి 4 రోజులు బస్తీలలో తిరుగుతూ ఏ సమస్య ఉందని స్వయంగా తనే వచ్చి కమిషనర్ గారికి చెప్పి ఈ పని చేయాలని ఆర్డర్ చేయడం జరిగింది. అదే కాకుండా 30 సంవత్సరాలకు వెళ్ళి మనకు శ్మశాన వాటిక లేదు ఇక్కడ. మరి ఆ శ్మశాన వాటిక నిజంగా సింగరేణి CNMD నుండి మాట్లాడి మరి మనకు స్థలం ఇప్పించి వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళకే కాకుండా క్రిస్టియన్ కమ్యూనిటీకి లేదని వాళ్ళు అడిగితే కొత్తగూడెం మళ్ళీ మాట్లాడి
క్రిస్టియన్ కమిటీ వాళ్ళకు కూడా శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం జరిగింది. మరి 7వ తారీఖు మళ్ళీ దానికి కొబ్బరికాయ కొట్టడానికి వస్తుండ్రు మంత్రివర్యులు. గతంలో మున్సిపాలిటీ చైర్మన్ రిజర్వేషన్ ఎస్సీ ఉండేది. ఈ దఫా చూస్తే రిజర్వేషన్ మారుతుందన్నట్లుగా తెలుస్తుంది. అలాగే బీసీ రిజర్వేషన్ అయ్యే ప్రపోజల్స్ కనిపిస్తున్నాయి. దాంట్లో లేడీస్ బీసీ లేడీ లేదా జెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని మీద కూడా చెప్పాలి. రిజర్వేషన్ ఏదొచ్చినా జెంట్స్ వస్తే నేను పోటీ చేసి సిద్ధంగా ఉంటా. చైర్మన్ పోటీలో కూడా ఉంటా. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అవుతాం తప్పకుండా. ఎందుకంటే ఇక్కడున్న చుట్టుపక్కల కార్మికులు ఎక్కువ ఉంటారు. మరి 10 సంవత్సరాలకు వెళ్ళి వైట్ రేషన్ కార్డు లేకుండా చాలామంది ఇబ్బంది పడరు. మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అర్హులైన అందరికీ కూడా రేషన్ కార్డులు కాంగ్రెస్ పార్టీ ఇప్పించడం జరిగింది. అదే కాకుండా పేద కుటుంబానికి కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 200 యూనిట్లు ఉన్న వారికి అందరికీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మరి కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? ఇక్కడైతే ఇంతకుముందు సింగరేణి మైన్స్ ఉండేది. మరి మైన్స్ పోయిన తర్వాత ఓసీ ఉండేది. ఆ ఓసీ కూడా బంద్ కావడం జరిగింది. మళ్ళీ మొన్ననే పబ్లిక్ హియరింగ్ అయిపోయింది. మరి స్టార్ట్ అవుతుంది. అది మినిమం 18 సంవత్సరాల దాకా కొనసాగుతుంది. ఇంకా ఏమైనా డెవలప్మెంట్ చేయాలంటే మరి ప్రజలకు ఏ రకంగా సౌకర్యం కల్పించాలని మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఈ ఊరు కలకలలాడేలాగా చేస్తామని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యేగా గెలిచిన వివేక్ కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత మంత్రి ఎలక్షన్ టైంలో ఇండస్ట్రీ కూడా పెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఇలా చాలా రకాలుగా కొన్ని హామీలు ఇచ్చారు. దాంట్లో భాగంగా ప్రజెంట్ రామకృష్ణాపూర్లో కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మంత్రి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు వాటిని కూడా తెలపండి. గెలిచిన తర్వాత ముందుగా మీకు ఫస్ట్ కనబడేది ఫ్లైఓవర్, అది కనబడుతూనే ఉంది. అదే కాకుండా సీసీ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ 39,74,00,000 చేయడం జరిగింది. ఆన్గోయింగ్ వర్క్స్ 44 కోట్లు 29 లక్షలు. మరి ప్రపోజల్లో ఉన్నది 33,86,00,000 రూపాయలు ప్రపోజల్లో ఉంది. అది కాకుండా 42 లక్షలు అమృత్ స్కీమ్ కూడా పెట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ పోతున్నాడు మంత్రి గారు. మరి డబుల్ బెడ్రూమ్ కూడా కట్టి నిల్వ ఉంటే మరి అవి వాళ్ళు టీఆర్ఎస్ హయాంలో ఎవరికి కూడా ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. 286 డబుల్ బెడ్రూమ్స్ ఉంటే 230 డబుల్ బెడ్రూమ్ మంత్రి గారి చేతుల మీద అందరికీ అందజేయడం జరిగింది. మరి ఇంకా 30 ఉంటే అవి హ్యాండిక్యాప్ వాళ్ళకి కానీ వికలాంగులకు ఎవరికైనా ఉంటే ఇవ్వడం జరుగుతుందని కోరుకుంటున్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడు లక్ష్మణ్తో ఉన్నాం. చెప్పండి, కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో వచ్చే నెలలో జరిగే ఎన్నికలలో మీ పార్టీ నుండి 22 వార్డులలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారా? రేపు వచ్చేటువంటి మున్సిపాలిటీ ఎన్నికలలో కేతన్పల్లి మున్సిపాలిటీలలో కమ్యూనిస్టు పార్టీగా 22 వాళ్లకు పోటీ చేయడానికి కమ్యూనిస్టు పార్టీ సిద్ధంగా ఉన్నది. ఇప్పుడే ఎన్నికలకు సంబంధించినటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా 22 వాళ్లకు మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో మీరు ఒక్కరే పోటీ చేస్తారా, ఇంకా లేకపోతే మిగతా రాజకీయ పార్టీలను పట్టుకొని పొత్తుగా చేయబోతారా? అది కూడా చెప్పండి. ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీగా మాకు ఒక సిస్టము ఉంటుంది. కమ్యూనిస్టు పార్టీలో గతంలో అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ విధానం వల్ల కొన్ని ఒడిదుడుకుల వల్ల మేము రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతోటి ఒక స్నేహపూర్వక పోటీ చేయడం జరిగింది. రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు ఒక ఎమ్మెల్యే ఇచ్చినప్పటికీ కూడా కొత్తగూడెం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ సీటు గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మేము వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి
మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే కమ్యూనిస్టు పార్టీగా మేము కూడా మాట్లాడుకొని వారికి మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటాం. ప్రస్తుత ఎన్నికలు వచ్చే నెలలో ఉన్నా కానీ ఇప్పటికే రామకృష్ణాపూర్లో ఎన్నికల వేడి ఎక్కువైంది. దీంట్లో చూస్తే మేమే కౌన్సిలర్, మేమే కాబోయే చైర్మన్ అనే విధంగా ఆశావాహులు ఉన్నారు. మరి మీ పార్టీలో ఎలా ఉంది? ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు, ఎన్నికలు ఉన్నా లేకున్నా, ఓడినా గెలిచినా కమ్యూనిస్టు పార్టీ ఒక కట్టుబడితోని ఒక సిద్ధాంతంతో ఉంటుంది. ఇలా వేరే పార్టీలలో ఏది అధికారం ఉంటే అధికార పార్టీలోకి పోయి ఆశాభావాలు ఎక్కువైతే ఉంటారు. ఇలా మా కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి 22 వాళ్ళల్లో మాకు బలం ఉన్నది, కమిటీలు ఉన్నాయి. 22 వాళ్ళకి 22 వాళ్ళు పార్టీ నిర్ణయించేటువంటి ప్రకారమే పార్టీ ఎవరు నిర్ణయిస్తే ఇక్కడ మాకు ఒక కార్యవర్గం కౌన్సిల్ అని ఉంటుంది. మాకు ఇక్కడ జిల్లా సంసభ్యులు అని ఉంటారు. మా పార్టీ నాయకత్వం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు కట్టుబడి ఉండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. గతంలో చూస్తే కేతనపల్లి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు సిపిఐ చాలా బలంగా ఉండేది. అప్పుడు 3-4 సార్లు సర్పంచ్గా కూడా గెలిచిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తూ ఉంటే కేతనపల్లి మున్సిపాలిటీ అయిన తర్వాత ఈ వార్డుల గెలుపు అనేది తక్కువ అవుతుంది. దానికి కారణాలు ఏంటి? ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అని కోరడం జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలా డబ్బే ప్రాధాన్యంగా బూర్జావా పార్టీలు ఓటర్ల ద్వారా చేయడం వల్ల ఇలా కమ్యూనిస్టు పార్టీలు ఇలా పేదవాళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాల కోసమే ఉంటే తప్ప ఇంకొకటి ఆశించడం అనేది ఉండదు. ఇలా ఇతర వాళ్ళు డబ్బే ధ్యేయంగా పైరవీల కోసం రియల్ ఎస్టేట్ అనేటువంటి దందాలు చేయడానికే వాళ్ళు పనిచేస్తారు తప్ప ఇలా ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు లేరు. గతంలో కమ్యూనిస్టు పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఇప్పటికి కూడా కనిపిస్తుంది. కాబట్టి మా దగ్గర ఎందుకు తగ్గింది అనేది రాజకీయంగా ఉన్నటువంటి బూర్జా పార్టీలు ఇలా డబ్బుతోటి అది చేయడానికి అధికారాన్ని అడ్డు పెట్టుకొని అది చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఎలక్షన్లు రాబోతున్న ఫిబ్రవరి, ఇంకా 10 రోజులలో నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మీరు భారతీయ కమ్యూనిస్టు పార్టీగా ప్రజల నుండి కానీ కార్మికుల నుంచి కానీ మీరు ఏం కోరుతున్నారు? ఏం చేయబోతున్నారు? ప్రజలకు ఏం చెప్తున్నారు? ఇవాళ కేతనపల్లి మున్సిపాలిటీ ఏర్పడ్డ తర్వాత ఇలా ప్రజలకు అనుకున్నటువంటి విధానంగా పరిపాలన అందించకపోవడం, ఇవాళ ఇంటి పన్నులు పెంచి ఇలా సామాన్య ప్రజలను ఇబ్బంది చేసేటువంటి పరిస్థితి. గతంలో మేము 3 సార్లు పంచాయతీ గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు అసలు ఇంటి పన్ను కూడా వసూలు చేయనటువంటి వాళ్ళం కమ్యూనిస్టు పార్టీ. ఇవాళ మేము రేపు మున్సిపాలిటీలో గెలిస్తే ఈ పన్నులు ఎక్కువ వసూలు చేసేటువంటి దాన్ని ట్యాక్స్ తగ్గించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, సమిష్టిగా కమ్యూనిస్టు పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఈ అభివృద్ధికి ప్రజల సహకారంతో ముందుకు పోతామని తెలియజేస్తాం. ప్రధానంగా చూస్తే గతసారి కేతనపల్లి మున్సిపాలిటీగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయడం జరిగింది. ఈసారి మళ్ళీ ఈ ఎస్సీ రిజర్వేషన్ అనేది ఏదైతే ఉందో అది బీసీ రిజర్వేషన్గా కాబోతున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో కూడా బీసీ మహిళా ప్రపోజల్స్ కనిపిస్తున్నాయి. దాంట్లో చూస్తే మీ పార్టీ నుండి ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళు చెప్పండి. ఇవాళ రేపు కేతనపల్లి మున్సిపాలిటీలో జరిగినటువంటి ఎన్నికలలో బీసీ మహిళ వచ్చినా, జనరల్ వచ్చినా, ఎస్సీ వచ్చినా మా కమ్యూనిస్టు పార్టీ ఒకటే ఒక సిస్టమ్ కట్టుబడి ఉంటుంది. ఎవరు పోటీ చేసినా, ఎంతమంది పోటీ చేసినా గెలిచిన తర్వాత రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం చెప్పిన విధంగానే ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఉదాహరణగా మేము 3 సార్లు ఎంపీపీగా అయినప్పుడు మొదటిసారి ఎంపీపీగా మెజార్టీగా మేము మందమారి మండలంలో మెజార్టీ సీట్లు ఎంపీటీసీ గెలిచి ఎంపీపీ వైస్ ఎంపీపీ అయినాం. ఎంపీపీగా గోప్సారాయ, వైస్ ఎంపీపీగా మిట్టపల్లి పౌలైనరు. అప్పుడు కూడా పార్టీ సమిష్టి నిర్ణయంతోనే ఇద్దరిని చెప్పుకోవడం జరిగింది. రెండవసారి కూడా ఎన్నికలు జరిగినప్పుడు కూడా మరి బాందాసు ఎంపీపీ కావడం జరిగింది. మరి 3వసారి జరిగినప్పుడు కూడా ఇవాళ
మాంకాల్ శ్రీనివాసుని ఎంపీ వేయడం జరిగింది. ఇలా మాకు భేదచారాలు ఏమి కూడా ఉన్నాయి. పార్టీ సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుంటాం తప్ప వ్యక్తిగతంగా ఏ నిర్ణయాలు కూడా తీసుకున్నది. నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కట్టుబడి ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ బీజేపీ రామకృష్ణపూర్ అధ్యక్షులు ధన్సింగ్తో ఉన్నాం. చెప్పండి, కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులో నెక్స్ట్ ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలలో మీ పార్టీ నుండి పోటీ చేస్తున్నారా? మేము భారతీయ జనతా పార్టీ నుండి 22 వార్డులలో మేము పోటీ చేసి గట్టి పోటీని ఇస్తాం. మేము కేతన్పల్లి మున్సిపాలిటీలో గత మున్సిపాలిటీ ఎన్నికల్లో జరిగినప్పుడు మీ పార్టీ నుంచి 22 వార్డులలో అభ్యర్థులుగా పోటీ చేశారా? పోటీ చేస్తే గెలిచారా? గెలవకపోతే ఓటమి పాలయ్యారా? అవి కూడా చెప్పాలి. 22 వార్డులకు మేము పోటీ చేశాం. కాకపోతే కొన్ని వార్డులలో మేము స్వల్ప ఓట్లతోని మేము ఓడిపోవడం జరిగింది. ఈసారి 22 వార్డులు పోటీ చేసి ఖచ్చితంగా మేము ఒక 10-15 సీట్లు గెలవాలన్నది మా సంకల్పం. కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులు ఉన్నాయి కదా, 22 వార్డులలో మీ కౌన్సిలర్గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? దాన్ని కూడా చెప్పండి. మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే, కేతన్పల్లి మున్సిపాలిటీలో మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే, భారతీయ జనతా పార్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోనే మున్సిపాలిటీకి ఉంటుంది కాబట్టి మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే మేమేంటో మేము నిరూపించుకుంటాం, డెవలప్మెంట్ మేము చేస్తాం. మనం ఇంకొకటి, సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ మాకు ఏదైతే ఇప్పుడు మా సెంట్రల్ గవర్నమెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్లతోనే మేము మాట్లాడి ఇక్కడ లోకల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు మేము ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాం. కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ ధన్యవాదాలు. మాకొక్కసారి అవకాశం ఇస్తే చైర్మన్ గెలిచిన తర్వాత అభివృద్ధి ఏంటో మేము చూపిస్తాం. మరియు జర్నలిస్ట్ టీవీ వారికి మా యొక్క ధన్యవాదాలు. బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ రాజా రమేష్తో ఉన్నాం. చెప్పండి, కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులో వచ్చే నెలలో జరిగే ఎన్నికలలో అన్ని వార్డులలో మీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారా? జై తెలంగాణ. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గ ప్రజలకి, మరీ ముఖ్యంగా కేతన్పల్లి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రజలందరికీ తెలుసు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్యాచరణలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది, గతంలో బీఆర్ఎస్ చేసిన ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ గారు కావాలి, కేసీఆర్ నాయకత్వం కావాలి, గులాబీ జెండా ఎగరాలని చెప్పి ప్రజల మనసు నిండా ఉన్నది. ఖచ్చితంగా రేపు రాబోయే కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో 22 వార్డులలో 22 వార్డు నుండి అభ్యర్థులను పెడతాము. 22 వార్డుల అభ్యర్థులను కూడా గెలుపుకి ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గత మున్సిపాలిటీ ఎన్నికలలో 22 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేశారు. దాంట్లో 22 వార్డులలో 21 వార్డులో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ఒక పార్టీ సిపిఐ గెలిచింది. మరి ఈసారి మళ్ళీ 22 వార్డులలో పోటీ చేస్తే అన్నీ గెలుస్తారా? ఆ ధీమా ఉందా మీకు? గతంలో కూడా 22 వార్డులో ఒకటి సిపిఐ, ఒకటి కాంగ్రెస్, ఒకటి ఇండిపెండెంట్ గెలవడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి మా విశ్వాసం ఉంది. ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నారు, కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. 22 మందికి 22 మందిని కూడా గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తాం. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎస్సీ చైర్మన్గా కైవసం చేసుకున్నారు. అప్పుడు అధికారం పాలనలో రాష్ట్రంలో ఉన్నారు, ఇటు మున్సిపాలిటీలో కూడా మీరే ఉన్నారు. అప్పుడు ఏమి అభివృద్ధి చేశారో కూడా తెలిపాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నప్పుడు కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజల
చిరవాంఛ కోరికల్ని ఎన్నో తీర్చడం జరిగినది. దాంట్లో ముఖ్యంగా ఇళ్ల పట్టాలు అయితేనేమి 6,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగినది. ఎవరు కూడా ఈ 30-40 సంవత్సరాలు చేయని పని బాలకృష్ణ చేసి నిరూపించిండు. అదే కాకుండా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే రైల్వే ట్రాక్ నుండి దాటంలో ఇబ్బంది పడుతున్నారో ప్రజలు, ఆ బ్రిడ్జిని కూడా ఎన్నడూ వినోద్ గారు దానికి శంకుస్థాపన చేసి వివేక్ గారి హయాంలో వినోద్ గారి హయాంలో చేయని పని కూడా బాలకృష్ణ గారు వచ్చిన తర్వాత ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడి ఆ జాగా ఇప్పించి ఆ రైల్వే ట్రాక్ చేయడం. అదే కాకుండా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అనుకోండి, పార్క్లు అనుకోండి, వ్యాయామశాలలు అనుకోండి, ఓపెన్ జిమ్స్ లాగా అలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్స్ కానీ, లైటింగ్ కానీ, ఇది కాదు అది కాదు అని మున్సిపాలిటీలో ఏమేం కావాలో రాష్ట్రంలో ఎక్కడ ఏం చేసినా అవన్నీ తీసుకొచ్చి మరో సిరిసిల్ల సిద్దిపేట లాంటి అభివృద్ధి చేస్తానని మాటిచ్చి అదే మాట కట్టుబడి అభివృద్ధి చేసిండని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో కేతనపల్లి మున్సిపాలిటీ రిజర్వేషన్గా ఎస్సీ మహిళ ఉండేది. ఇప్పుడు మళ్ళీ బీసీ మహిళగా రిజర్వేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో చూస్తే మీ పార్టీ నుండి మళ్ళీ బీసీ మహిళ ఎవరు ఉంటుంది? గతంలో బాలకృష్ణ గారి చిత్తశుద్ధితోని ఒక దళితులను ప్రోత్సహించాలి. దాంట్లో మరీ ముఖ్యంగా అటు రాష్ట్రంలో కానీ నియోజకవర్గాన్ని ఒక మహిళని ఉద్దేశించి మహిళను పెడితే మహిళ అభివృద్ధి చెందుతుంది, మహిళలు అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో ఒక ఎస్సీ మహిళకి ఇవ్వడం జరిగింది. ఈసారి ఉన్నది మా చేతిలో లేదు, మా ప్రభుత్వం కాదు, ఇది వివేక్ గారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉంది. ఎవరిచ్చినా కూడా దళితులకు ఇచ్చి ఆయన ఒక నిబద్ధతని నిరూపించుకోవాలని చెప్పి మేము వివేక్ గారికి చెప్పుకుంటా ఉన్నాం. దళితులకు ఇచ్చినా, బీసీకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా కూడా మా పార్టీ నుండి సంసద స్థానంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని నిలబెట్టుకుంటాం, వాళ్ళని గెలిపించుకుంటాం. ఈసారి జరగబోయే ఎన్నికలలో 22 వార్డులలో మీరు సొంత పార్టీ అభ్యర్థులను పెడతారా, లేకపోతే ఏదైనా పార్టీలను కలుపుకొని పెడతారా? ఒకవేళ పెట్టినా కూడా 22 వార్డులలో మొత్తంగా మీరు గెలవరా? అది కూడా చెప్పాలి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మా నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అలాగే బాలకృష్ణ గారి నిర్ణయాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. ఖచ్చితంగా రాష్ట్రంలో పొత్తులు ఉంటే ఆ పొత్తులను అనుసరించుకొని ఇక్కడ కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ ఎలాంటి పొత్తులు లేకుంటే ఖచ్చితంగా ఒంటరిగా 22 వార్డులని గెలిచి నిరూపిస్తాము. ఏది ఏమైనా కూడా మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఈసారి గులాబీ జెండా ఎగరేసి నిరూపిస్తామని చెప్పి మేము మీ సమక్షంలో ప్రజలకి, మరీ ముఖ్యంగా మా ఒక పార్టీ శ్రేణులకి, కార్యకర్తలందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ అలాగే ట్రస్మా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఎండి అబ్దుల్ అజీజ్తో ఉన్నాం. చెప్పండి సార్, కేతనపల్లి మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చే నెల ఫిబ్రవరిలో జరగబోతున్నాయి. దీంట్లో చూస్తే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఈ అన్ని వార్డులలో మీ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారా? జర్నలిస్ట్ టీవీకి ముందు స్వాగతం. వీక్షకులకు, శ్రేయోభిలాషులకు, కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజలకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మంత్రి వివేక్ గారి ఆధ్వర్యంలో కేతనపల్లి మున్సిపాలిటీతో పాటు చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు మున్సిపాలిటీలో కూడా మొత్తం మేము ఇక్కడ 22 వార్డులలో మా కార్యకర్తల్ని, మా లీడర్లని నిలబెట్టిస్తున్నాం. తప్పకుండా మంత్రి గారు ఏదైతే పనిచేశారో దాంతో ఇక్కడున్న ప్రజలు ఆశీర్వదించి 22 వార్డులలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మాకు ప్రగాఢంగా నమ్ముతున్నాను. మీరు 22 వార్డుల్లో పోటీ చేస్తా అంటున్నారు కదా, మాకు తెలిసి అసలు మీ పార్టీలో పోటీ చేయడానికి అభ్యర్థులే లేరంటున్నారు కొంతమంది. మరి మీరు గెలుస్తారా అసలు వార్డులలో? ఇది కేవలం ప్రతిపక్ష పార్టీలు మా మీద వేసే కామెంట్స్. మేము అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకుంటేనే ఇక్కడ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రజలందరూ చెప్పడం జరుగుతుంది. మంత్రి గారి ఆశీర్వాదంతో 22 వార్డులలో మాకు మంచి లీడర్స్ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఫిబ్రవరిలో ఎలక్షన్స్ అయిన తర్వాతనే ప్రజలు సమాధానం ఇస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. చెప్పండి సార్, గతంలో కేతనపల్లి మున్సిపాలిటీ ఎస్సీ జనరల్గా ఉండేది. ఈసారి మళ్ళీ రిజర్వేషన్ నిమిత్తం కేతనపల్లి మున్సిపాలిటీ బీసీ మహిళ కానీ లేదా ఇంకా జనరల్ ఇలా అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. దాంట్లో చూస్తే మీరు పోటీ చేస్తారా అనేది కూడా తెలపండి. మంత్రి గారి ఆశీర్వాదం ఉన్నట్లయితే
రిజర్వేషన్ అనుకూలిస్తే జనరల్ స్థానం చైర్మన్ కనుక వచ్చినట్టయితే తప్పకుండా నేను పోటీలో ఉంటాను. 22 వార్డులలో ఏ వార్డులోనైనా నేను నిలబడి గెలిచే సత్తా, అభిమానం మన ఇక్కడ ఉన్న ప్రజలు నన్ను ఆశీర్వదించడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. కానీ ముందు నేను మంత్రి గారి ఆశీర్వాదంతోనే పోటీలో ఉంటాను. మంత్రి గారు ఆశీర్వదిస్తే తప్పకుండా నేను గెలిచి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటానని ప్రగాఢంగా నమ్ముతున్నాను. కేతన్పల్లి మున్సిపల్ పరిధిలో 22 వార్డులు ఉన్నాయి. 22 వార్డుల్లో ఖచ్చితంగా మీరు గెలుస్తారా? గెలిస్తే భవిష్యత్తులో ఈ మున్సిపల్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి చేయాలని మీరు కోరుతున్నారు? తప్పకుండా మా ప్రభుత్వం అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తుంది. గత 2 సంవత్సరాల నుంచి ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు చేయడం జరుగుతుంది. మేము ఏదైతే వాగ్దానం చేసినామో, సో కేతన్పల్లి మున్సిపాలిటీలో కూడా 22 వార్డులలో మా క్యాండిడేట్స్ తప్పకుండా ఘన విజయం సాధించబోతున్నారు. మేము ఏదైతే అభివృద్ధి చేస్తామని అంటున్నారో, మిగతా మొత్తం 126 ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో రాష్ట్రంలో, అన్ని మున్సిపాలిటీలకు అతీతంగా కేతన్పల్లి మున్సిపాలిటీని సింగరేణి ప్రాంతంలో ఉంది. అన్ని మున్సిపాలిటీని విజిట్ చేసి ఈ కేతన్పల్లి మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి మా దగ్గర అన్ని హంగులు, అన్ని ఆలోచనలు, ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ ఉంది. తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఏ విధంగానంటే నేను చెప్పగదలుచుకున్న విఠల్ నగర్ నుంచి మనకు రైల్వే స్టేషన్, రామాలయం నుంచి RK1 ఏరియా నుంచి మనకు మళ్ళీ బీజోన్ మార్కెట్ నుంచి ఏరియా హాస్పిటల్ వరకు ఈ రోడ్ని వైండింగ్ చేయాలి. వైండింగ్ చేయడంతో పాటు మంత్రి గారు ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది. మనకు 40 సంవత్సరాల నుంచి ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి సమస్యను తీర్చడం జరిగింది. సో రాబోయే రోజుల్లో అక్కడ లైటింగ్ కూడా పెట్టబోతున్నాం. సో డ్రైన్స్ అండ్ రోడ్స్ అండ్ కావాల్సిన మౌలిక వసతుల్ని ఏదైతే రాజీ చౌక్ ఉంది, సూపర్ బజార్ ఉంది, మనకు రామాలయం చౌరస్తాని మంచిగా అక్కడ వాటర్ ఫౌంటైన్స్తో పాటు దాన్ని తీర్చిదిద్ది సెంట్రల్ లైటింగ్ సిస్టంతో ఈ మున్సిపాలిటీని మంచిగా అన్ని మున్సిపాలిటీల కంటే మంచిగా తీర్చిదిద్దే అవకాశం మా మంత్రి గారు తీసుకుంటారని మా మంత్రి గారితో మాట్లాడడం జరుగుతుంది. మంత్రి గారి ఆశీర్వాదం ఉంటే ఈ మున్సిపాలిటీ అన్ని మున్సిపాలిటీలకు అతీతంగా దీన్ని అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఇక్కడ ఒక లీడర్గా, ఇక్కడ ఉన్న ప్రజలతో ఉన్న సంబంధాలతో తప్పకుండా మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకోవడానికి మేమందరం కలిసి ఏకకట్టుగా 22 వార్డులలో పూర్తి విజయం సాధించి మంత్రి గారికి మేము పల్లెంలో పెట్టి ఆశీర్వదించబోతున్నాం. రామకృష్ణాపూర్ రాజకీయ పార్టీ నాయకులుగా, సీనియర్ నాయకులుగా, అలాగే కుల సంఘాల గౌరవ అధ్యక్షులుగా గాండ్ల సమ్మయ్య ఉన్నారు. చెప్పండి, వచ్చే నెల ఫిబ్రవరిలో జరిగే కేతనపల్లి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి మీ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారా? రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో 22 వార్డులలో 22 మందిని మేము గెలిపించుకోవడానికే చేస్తున్నాం. మా పార్టీ అభ్యర్థులు అందరూ రంగంలో ఉంటారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామకృష్ణాపూర్లోని వివిధ కుల సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉంటున్న గాండ్ల సమ్మయ్యతో ఉన్నాం. చెప్పండి, కేతన్పల్లి మున్సిపల్ ఎన్నికలలో ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలలో మీ కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని వార్డుల్లో పోటీ చేస్తున్నారా? రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మా పార్టీ నుంచి అన్ని వార్డులలో మా అభ్యర్థులను నిలబెడుతున్నాం. గత హయాంలో కేతన్పల్లి మున్సిపాలిటీ ఎస్సీ జనరల్గా ఉండేది. ఈసారి బీసీ, లేడీస్ కానీ జనరల్ కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని మీద మీకేమైనా వివరాలు ఉంటే తెలపండి. రిజర్వేషన్ అనేది మారుతుందని మాత్రం అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో ఎస్సీ ఉంది, ఈసారి 100% బీసీ అవుతుందని మాత్రం మాకు ఆ నమ్మకం ఉంది. పట్టణంలో చాలా సీనియర్ నాయకునిగా, అనుభవం ఉన్న శైలిగా, కష్టాల్లో ఉన్న వారికి అందరికీ సహాయం చేసే ఒక నాయకునిగా ఉన్నావు మీరు. మీకు అవకాశం వస్తే ఈ 22 వార్డులలో పోటీ చేస్తారా? నాకు అవకాశం వస్తుందని నేను ఆశిస్తున్నా. కంపల్సరీ నేను పార్టీ ఆదేశానుసారం పార్టీ
ఎక్కడైతే పోటీ చేయాలని ఆదేశిస్తే నేను అక్కడ కంపల్సరీ పోటీ చేస్తాను ఈసారి. సింగరేణి చరిత్రలోనే రామకృష్ణపూర్ అంటే ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ చరిత్ర కలిగిన రామకృష్ణపూర్ దినదినానికి కుంటుపడింది. ప్రస్తుతం చూస్తే ఆర్కేఓసి ఫేజ్ 2 మొదలైంది. ఇది నెక్స్ట్ ఈ ఇయర్ లాస్ట్ వరకు ఓపెన్ చేస్తారు, ప్రారంభమవుతా అనేది ఉన్నది. కాకపోతే ఇక్కడ నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయి అభివృద్ధి కూడా కుంటుపడింది. దీని విషయంలో చాలామంది ఎక్కువ శాతం మంచిర్యాలకి వెళ్ళి ఉపాధి పనులు చేసుకుంటూ వాళ్ళ జీవనం గడుపుతున్నారు. మరి ఈ విషయంలో కేతనపల్లి మున్సిపాలిటీ రేపు ఎన్నికల తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఎలాంటి అభివృద్ధి చేస్తారు? గతంలో రామకృష్ణపూర్ డివిజన్ చాలా పెద్ద డివిజన్. దాదాపు బెల్లంపల్లి ఇటు మందమర్ని అది శ్రీరాంపూర్ని చూసుకున్నా కూడా RK6 నుండి RK1A వరకు చాలా పెద్ద డివిజన్ ఉండే. టింబర్ యార్డ్ ఉండే, వర్క్షాప్ ఉండే, చాలా అన్ని రకాలుగా ఉన్న ఎంతో వెలిగిన ఈరోజు రామకృష్ణపూర్ ఈరోజు ఒక్క మైన్ కూడా లేక వెలబెలబోతుంది. నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మంచిర్యాల ప్రతి షాపులో అంటే కిరాణం షాపు కానివ్వండి, జనరల్ స్టోర్ కానీ, ప్రతి షాపులో డీమార్ట్లో కానివ్వండి, బట్టల షాపులలో కానివ్వండి, రామకృష్ణపూర్ చెందిన పిల్లలే ఈరోజు పనిచేస్తున్నారు. పొద్దున 8 గంటలకు వెళ్తే నైట్లో 11 గంటలకు వస్తున్నారు. వాళ్ళందరం దృష్టిలో పెట్టుకొని మనకు కంపల్సరీ ఈ రామకృష్ణపూర్లో మైండ్స్ కావాలి అనే దాని మీదనే మేము ఆలోచించినాం. ఆ ఓసి రావాలని కూడా మేము కోరుకున్నాం. ఆ ఓసిలో ఒకవేళ నష్టం RK4 గడ్డ కానీ శాంతినగర్ కానీ నష్టం జరిగితే ఆ నష్టాన్ని కంపల్సరీ పూడ్చాల్సిందే. గవర్నమెంట్ చూసుకుంటుంది. ఎందుకంటే మేము గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఎలాంటి నష్టం రాకుండా మేము చూసుకుంటాం. వాళ్ళకు న్యాయం జరగాలి, ఇటు ఓపెన్ కాస్ట్ కూడా రావాలి, ఈ నిరుద్యోగ సమస్య కూడా తీరాలని మా కోరిక. దీన్ని కూడా మీరు ప్రజలు కూడా మీరందరూ సహకరించాలి, మాకు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం. మందమరి ఏరియా అధ్యక్షులు ఎస్ వెంకటస్వామితో ఉన్నాం. చెప్పండి, కేతనపల్లి మున్సిపల్ ఎన్నికలు వచ్చే నెలలో జరగబోతున్నాయి. దానికి సంబంధించి మరి కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఈ మున్సిపల్ పరిధిలో ఉన్న 22 వార్డులలో మీరు మీ పార్టీ అభ్యర్థులను నిల్చోబెట్టి పోటీ చేపిస్తారా? వచ్చే నెలలో కేతనపల్లి మున్సిపాలిటీ ఎలక్షన్లో తప్పనిసరిగా CPM పార్టీ అభ్యర్థులను మేము 4 నిలబెట్టాలని అనుకుంటున్నాం. CPM పార్టీ నుండి మీరు పోటీ చేశారా? పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చినాయి? అసలు పోటీ చేశారా లేదా? ప్రజల నుండి ఓట్లు ఎన్ని పడ్డాయి కూడా చెప్పాలి. గత ఎన్నికల్లో 11వ వార్డు నుంచి కూడా నేను పోటీ చేయడం జరిగింది. అట్లాగే RK4 గడ్డ కూడా ఒక పోటీ, 2 పోటీలో ఉన్నాము. కానీ మేము అనుకున్నే ఓట్లు రాలేదు. గతసారి జరిగిన ఎన్నికల్లో మీరు వేరే పార్టీలతో పొత్తు పెట్టుకున్నారా లేదా? లేకపోతే ఈసారి మరి పొత్తు పెట్టుకుంటారా? మీ పార్టీ పరంగానే అభ్యర్థులు నిల్చోబెట్టి మీరు చెప్పినట్టుగా 4 వార్డులలో పోటీ చేస్తారా? గత ఎలక్షన్లో మేము ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. కానీ ఈ ఎలక్షన్లో మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారంలో రావడానికి కూడా మా CPM పార్టీ అలయన్స్గా కూడా లేకపోయినా వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు ఓట్లు వేయించాం. ఈసారి కూడా ఏదైతే కార్మిక శాఖ మంత్రి వివేక్ గారిని కానీ వంశీ కృష్ణ గారిని కానీ కలిసి మాకు అలయన్స్గా కొంత సీట్లు ఇవ్వమని అడగడానికి సిద్ధంగా ఉన్నాం. కేతనపల్లి మున్సిపాలిటీ గతంలో SC జనరల్ రిజర్వేషన్ ఉన్నది. అది ఈసారి రిజర్వేషన్ మారి దాదాపుగా బీసీ మహిళ కానీ లేకపోతే జనరల్ కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని మీద మీ పార్టీ నుంచి ఏమంటారు? మా పార్టీ నుంచి కూడా 42% BC రిజర్వేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. దానిలో భాగంగా బీసీ కనుక ఆ అవకాశాలు వస్తే తప్ప BC అభ్యర్థిని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాం. సింగరేణి చరిత్రలో రామకృష్ణపూర్ కంటే ఒక ప్రత్యేక స్థానం ఉండేది. అది కాస్త రాను రాను మొత్తం తగ్గిపోయింది. అభివృద్ధి అంతా క్షీణించిపోయింది.
గనులన్నీ తగ్గిపోయాయి. మరి ప్రజెంట్ ఇప్పుడు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీ కానీ ఇంకా ఎవరైనా కానీ మీరైనా కానీ అధికారం చేపుచ్చుకుంటే అభివృద్ధి ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? గత ఎలక్షన్ కంటే ఈ ఎలక్షన్లో కనుక మేము కోరుకున్నది ఒక్కటే చెప్తున్నాం. వాళ్ళ కార్మిక శాఖ మంత్రి కానీ వంశీ ఎంపీ గారికి కూడా ఏదైతే మున్సిపాలిటీలో చాలామంది కార్మికులు దిగిపోయినారు, వాళ్ళు ఉండడానికి కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఎలక్షన్లో కనుక తప్పనిసరిగా ఏవైతే ఖాళీగా ఉన్న క్వార్టర్లను మొత్తం కాంట్రాక్ట్ కార్మికులకు కానీ ఎవరైతే రిటైర్మెంట్ అయిన కార్మికులకు ఇవ్వడానికి వివేక్ గారు కానీ వంశీ గారు కానీ కృషి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అది తప్పనిసరిగా విప్పేయడానికి కోరుకుంటున్నాం. ఒక పక్కన సొంత ఇంటికల కొరకు నిరంతరంగా సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము మందమరి డివిజన్లో ప్రతి బస్తీలో కూడా తిరుగుతున్నాం. ప్రతి బస్తీలో కూడా సౌకర్యం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వము క్యాతన్పల్లి మున్సిపల్ చాలా డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది, కానీ అనుకూల పరిస్థితులు కలిగించలేదు. ప్రధానంగా ఏదైతే వివేక్ గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఓవర్ బ్రిడ్జ్ పూర్తి చేశారు. ఆ ఓవర్ బ్రిడ్జ్ కాడ నుంచి కూడా రోడ్లు వెడల్పు చేయవలసిన బాధ్యత ఉంది. అదే కాదు, వాళ్ళ గత ప్రభుత్వము ఏం చేయలేదు. ఇప్పుడు కూడా ఉన్న ప్రభుత్వం కూడా అన్ని విధాల సౌకర్యం అన్ని బస్తీలలో కూడా అన్ని స్థానిక సమస్యలు తీసుకొని తప్పనిసరిగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందనేది కూడా మేము ఈ యొక్క పార్టీగా తెలియజేస్తున్నాం.